నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలకు సంబంధించి వ్యతిరేకత అనేది పార్టీ నాయకుల నుంచే వస్తూ ఉంది. దానికి ముఖ్యంగా చాలా పేర్లు మనం వింటున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేశినేని నాని గారికి టికెట్ ఇవ్వట్లేదు. రాదని కూడా చెప్పడం జరిగింది. కేశినేని నానికి కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. సో, ఇది వినడంతోనే ఆయన నమ్ముకునేటువంటి 30 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా దిగ్భ్రాంతికి గురవుతున్నారనే టాక్ వినిపిస్తుంది. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ వరప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే వరప్రసాద్ గారు. నమస్తే సౌజన్య గారు. సో కేశినేని నానికి టికెట్ ఇవ్వట్లేదని కన్ఫర్మ్ అయింది అని అంటున్నారు. సో అంతేకాకుండా కేశినేని నాని నమ్ముకున్నటువంటి 30 మంది ఎమ్మెల్యేలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వాళ్ళందరూ కూడా టికెట్ ఆశించడం జరిగింది ఈ ఎన్నికలకు సంబంధించి. సో నానికే లేకపోతే ఇంకా మాకు టికెట్లే వస్తాయి అని చెప్పేసి కొంచెం వాళ్ళు బాధలో దిగ్భ్రాంతిలో ఉన్నారు అన్నట్టు టాక్ వినిపిస్తుంది. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు అసలు? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విజయవాడ అనేది చాలా కీలకమైనటువంటి పార్లమెంట్ స్థానం. ఆ పార్లమెంట్ స్థానానికి పార్లమెంట్ సభ్యుడిగా కేశినేని నాని గారు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో అరుదైనటువంటి కొద్దిగా విలువలు కలిగినటువంటి రాజకీయ నాయకునిగా కేశినేని నాని గారికి పేరుంది. కార్యకర్తలు కూడా తను నమ్ముకున్నటువంటి కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉండేటువంటి వ్యక్తిగా విజయవాడ పార్లమెంట్ పరిధిలో కేశినేని నాని గారికి అటువంటి ట్రాక్ రికార్డు. గతంలో కూడా 2 పర్యాయాలు పార్లమెంట్ సభ్యులుగా పనిచేసినటువంటి నేపథ్యంలో క్రింది స్థాయిలో ఉన్నటువంటి పార్టీ యంత్రాంగంతో కూడా, పార్టీ శ్రేణులతో కూడా మమేకమై పనిచేస్తా ఉంటారు. అయితే తరచుగా ఇటీవల కాలంలో ఆయన వార్తల్లో వ్యక్తిగా మారారు. తన సోదరుడు తన ఇంటి నుంచి ఏ విధంగా అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం నుంచి ఏ విధంగా అయితే షర్మిలా గారు వస్తా ఉన్నారో, తన కుటుంబం నుంచే తన సోదరుడు చిన్ని గారికి విజయవాడ పార్లమెంట్ స్థానం ఆశిస్తా ఉన్నారు. గతంలో అనేక సందర్భాల్లో అనేక సేవా కార్యక్రమాల పేరుతో ఆయన ఎన్టీఆర్ గారి జయంతి అప్పుడు, చంద్రబాబు నాయుడు గారి జయంతి అప్పుడు కూడా జన్మదిన కార్యక్రమాలను చేపట్టి సేవా కార్యక్రమాలు చేపట్టిన సందర్భంలో కూడా వివాదాలు జరగటం చూశాం. తెలుగుదేశం పార్టీలో కేశినేని కుదుపు అనేది రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా ఉంది. కేశినేని నాని గారిని తిరువూరు సభకి తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి తిరువూరు సభకి కృష్ణా జిల్లాలో నాకు ఆహ్వానం లేదని మీడియా ముఖంగా కేశినేని నాని గారు ప్రకటించడం ఈ యొక్క వివాదానికి కేంద్ర బిందువుగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా గత కొద్ది రోజులుగా ఆయన వైసీపీలోకి వెళ్తారనేటువంటి వార్తలు కూడా వస్తా ఉన్నాయి. వాటిలో ఎంత మేరకు వాస్తవం ఉన్నా లేనప్పటికీ కూడా మొత్తంగా తెలుగుదేశం పార్టీలో విజయవాడ పార్లమెంట్ గాని అటు ఉమ్మడి కృష్ణా జిల్లాలో కేవలం 4-5 ఇన్ఛార్జీలతోనే ఆయనకి సఖ్యత ఉన్నటువంటి పరిస్థితి ఉంది. తను నమ్ముకొని ఉన్న వాళ్ళు కూడా ఒక 4-5 మించి ఉండరు. మీరు అన్నట్టు 30 మంది ఇన్ఛార్జీలు, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఆయనతో పాటు ఉన్నారనేది సరైనటువంటి వార్త కాదు. నాకున్నటువంటి అభిప్రాయం 4-5 ఇన్ఛార్జీలు నిరంతరంగా ఆయనతో టచ్ లో ఉంటారు. వారు తీసుకునేటువంటి నిర్ణయం కూడా రాజకీయ పరమైన నిర్ణయం వారి మీద ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంటుంది. వారితో చర్చించిన మీదటే, ఆయన కూడా పార్టీ శ్రేణులతో చర్చించిన మీదటే తెలుగుదేశం పార్టీ నుండి వీడేటువంటి పరిస్థితి ఉంటుందనేది అయితే చెప్పవచ్చు. ఇప్పుడు కేశినేని నాని గారు టీడీపీలో ఉండకుండా బయటకు వచ్చేసి వేరే పార్టీలో, ఇప్పుడు ప్రభుత్వం ఉన్నటువంటి పార్టీలో చేరేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటారు. వారితో పాటు వారి అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వచ్చేటువంటి అవకాశం ఉందా, లేదా వాళ్ళు అక్కడే ఉండేటువంటి అవకాశం ఉందా? తెలుగుదేశం పార్టీలో ప్రధానంగా విజయవాడలో గత మున్సిపల్ ఎన్నికల్లో తన కుమార్తెను కార్పొరేటర్ గా పెట్టి మేయర్ సీట్ కి పోటీ చేయించడం జరిగింది. తెలుగుదేశం పార్టీలో ఒక 12 మంది కార్పొరేటర్లు ఆయనతో కలిసి రాజకీయ పరంగా కలిసి ప్రయాణం చేసేటువంటి పరిస్థితి అయితే ఆ అవకాశాలు ఉన్నాయి. దానితో పాటు ఒకరిద్దరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు కేశినేని నాని గారు తీసుకునేటువంటి రాజకీయ నిర్ణయాన్ని సమర్థించేటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనబడతా ఉన్నాయి. దానితో పాటు జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల్లో కొంతమంది తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా ఆయనతో కలిసి ముందు ప్రయాణం చేయవచ్చని చెప్పుకోవచ్చు.
మైలవరం, తిరువూరు నియోజకవర్గాల కన్నా నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో ఆయనకి బలమైనటువంటి అనుచరగణం ఉంది. అదేవిధంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మెజారిటీ కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆయనతో ప్రయాణం చేసేటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ వరప్రసాద్ గారు, ఒకవేళ కేసినేని నాని గారు కనుక పార్టీని వీడి బయటకు వస్తే అది నాని గారికి నష్టమా, పార్టీకి నష్టం అంటారు? తెలుగుదేశం పార్టీకే ఎక్కువ నష్టం అని చెప్పలేదు. తెలుగుదేశం పార్టీకి ఒక నిబద్ధత కలిగినటువంటి రాజకీయ నాయకుడిగా ఆయన పనిచేశారు. స్థానికంగా కొంతమందితో విభేదాలు ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి బోండా ఉమా గారు కానీ ఇతర నాయకులు కానీ వాళ్ళతో విభేదాలు ఉన్నప్పటికీ కూడా ఎప్పటికప్పుడు వాటిని 1-2 సందర్భాల్లో సార్ట్అవుట్ చేసుకోవటానికి ప్రయత్నం చేశారు. ఆ ఉన్న సమస్యలను కూడా సార్ట్అవుట్ చేసుకోవటానికి, పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. కానీ వారి వైపు నుండి సానుకూలమైనటువంటి తన ప్రత్యర్థులు ఎవరైతే తనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి సరైనటువంటి రీతిలో స్పందించకపోవటం వల్ల తాను కూడా తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పరచుకొని రాజకీయంగా ముందుకు వెళ్ళాలని భావించి ఉంటానని నేను అనుకుంటాను. ఆ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నుండి సరైన రీతిలో తనకి సమాచారం అందటం లేదు. గతంలో కూడా మహానాడు సందర్భంలో కూడా మనం చూసాం. నాకు మహానాడుకు ఆహ్వానం లేదు, నాకు కేంద్ర కార్యాలయం నుంచి పిలుపు లేదు, కేవలం 2 పార్లమెంట్ సభ్యులను మాత్రమే పిలిచారు అనేటువంటి సందర్భాన్ని మీడియా ముందుకు వచ్చి కేసినేని నాని గారు మాట్లాడటాన్ని కూడా మనం గమనిస్తే కొంత తెలుగుదేశం పార్టీకి ఆయనకి మధ్య కొంత సమన్వయం లోపమైనది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. సహజంగా ఎప్పటికప్పుడు సమన్వయ కమిటీ పార్లమెంటు వారీగా తెలుగుదేశం పార్టీ చేపడుతున్నప్పటికి కూడా, సమావేశాలు నిర్వహిస్తున్నప్పటికి కూడా అధినాయకత్వంతోనే ఆయనకి విభేదాలు ఉన్నాయి అనేది భావించవచ్చు. తన తమ్ముడిని ఉద్దేశపూర్వకంగా తన పైకి ఎగదోసి రాజకీయంగా మా మధ్య విభేదాలు సృష్టిస్తున్నారు కొంతమంది నాయకులు అనే అభిప్రాయం చాలా బలంగా కేసినేని నాని గారు విశ్వసిస్తా ఉన్నారు. ఆ క్రమంలోనే తన సోదరుడితో విభేదాలు ఎట్టి పరిస్థితుల్లో అయినా నేను విజయవాడ నుంచి పోటీ చేస్తాను, రాజకీయంగా నాకు అనేక మంది ప్రజల మద్దతు ఉంది, అనేక సంస్థల మద్దతు ఉంది, అనేక మంది ప్రజాప్రతినిధులు రాజకీయాలకు అతీతంగా కూడా నాకు సహకరిస్తారని కేసినేని నాని గారు మాట్లాడతారు. అంటే వరప్రసాద్ గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీకి జనసందోహం సుముఖంగా ఉంటుందని మనం అందరూ వింటున్నాము. సో ఇప్పుడు ప్రెసిడెంట్ అధికారం ఉన్నటువంటి పార్టీకి సంబంధించి అయితే ప్రజల నుంచి విముఖత మనకి ఎక్కువ, వ్యతిరేకత అనేది ఎక్కువ మనం చూస్తున్నాం. ఒకవేళ కేసినేని నాని గారు బయటకు వస్తే వేరే పార్టీలో చేరాలి అంటే అటు వైసీపీకి వెళ్ళేటువంటి అవకాశం ఉందా, లేదా కాంగ్రెస్ దగ్గరికి వెళ్ళేటువంటి అవకాశం ఉందా, లేకపోతే 0.5% మాత్రమే సుముఖంగా చూపిస్తున్నటువంటి బీజేపీకి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయంటారా? సహజంగా ఏ రాజకీయ నాయకులైనా కదా లైవ్ లో ఉండాలని కోరుకుంటారు, నిరంతరం కూడా ప్రజలతో ప్రాతినిధ్యం ఉండాలని కోరుకుంటారు. ఆ క్రమంలో ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీగా ఉన్నటువంటి వైసీపీ నుంచి ఆయనకి నాకు తెలిసి ఒక 3-4 రోజుల క్రితం ఆయన ఒక సమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి విడుదల రజనీ గారితో కూడా మాట్లాడటం జరిగింది. వారి మధ్య ఎటువంటి చర్చ జరిగింది రాజకీయంగా అనేది, దాంతో పాటు కొంతమంది వైసీపీ నాయకులు కూడా ఆయనకి కేసినేని నాని గారికి టచ్ లోకి వెళ్తున్నారనేటువంటి వార్తల్లో ఎంత మేరకు నిజం ఉందో లేదో కానీ టచ్ లో ఉన్నారు, కొంతమంది వైసీపీ కేంద్ర నాయకత్వం టచ్ లో ఉందనేటువంటి అభిప్రాయం అయితే రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతా ఉంది. ఈ క్రమంలో నిరంతరం అంతో ఎంతో విజయవాడ అభివృద్ధిలో ఒక మార్కు రాజకీయాన్ని తీసుకొచ్చినటువంటి కేసినేని నాని నిరంతరం అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా తరచు కేంద్ర మంత్రులను కలవటం, రైల్వే శాఖ కానీ అదేవిధంగా నేషనల్ హైవేస్ సంబంధించినటువంటి అంశాల్లో కానీ ఇతరితర అంశాల్లో కేంద్ర ప్రభుత్వ శాఖలకు సంబంధించినటువంటి తరచుగా ఆ శాఖ కార్యదర్శులని ఢిల్లీలో కలవటం, అభివృద్ధి గురించి కేసినేని నాని గారు నిరంతరం విజయవాడ ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తా ఉంటారు. కొంత ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ఆయనకి ఇతర సామాజిక సంస్థలు వైపు నుంచి కూడా కొంత సహకారం ఉంటుంది. మైనార్టీ వర్గాల్లో కానీ అటు బీసీ వర్గాల్లో కానీ కొంత పట్టు ఉన్నటువంటి మాట వాస్తవం. ఈ క్రమంలో ఆయన వైసీపీ వైపు నుంచే ప్రాతినిధ్యం వహించేటువంటి అవకాశం, ఎందుకంటే విజయవాడ నుంచి గతంలో పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వ్యక్తి రాజకీయాలకు దూరంగా ఉన్నటువంటి పరిస్థితి, ఆయన సీటు కూడా ఆశించడం. ఈ క్రమంలో వైసీపీ కూడా
కేశినేని నాని గారు ఒక వజ్రాయుధంగా దొరికినట్టే. కేశినేని నాని గారు కనుక తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వస్తే అంటే వైసీపీకి ఒక మంచి వరప్రసాద్ అభ్యర్థి గారు విజయవాడలో అంటే ఇక్కడ లభించినట్టు భావించారు. ఓకే. సో అంటే టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నారు ఈ ఎన్నికలకు సంబంధించి. ఖచ్చితంగా ఈసారి అధికారం దక్కించుకోవాలని దానికి సంబంధించి. ఈవెన్ దానికి సంబంధించి లోకేష్ గారు ఎంత అప్డేట్ అయ్యారని కూడా మనం యువకుల బాధ్యత ద్వారా మనం చూడడం జరిగింది. ఆయనలో జరిగినటువంటి మార్పుకు సంబంధించి. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో ప్రజెంట్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి కేసీఆర్ నానిని టీడీపీ పార్టీ విడిచిపెట్టేస్తోందా, లేకపోతే ఈయన బయటకు వస్తారా? అసలు ఏం జరిగేటువంటి అవకాశం ఉంది? లేకపోతే చంద్రబాబు గారు ఏమన్నా ఆయన్ని కొంచెం కాంప్రమైజ్ చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంట? తెలుగుదేశం పార్టీ నాయకత్వం త్వరగా కేశినేని నాని గారిని వదులుకుంటుంది అనేది కాకపోవచ్చు. బుజ్జగించేటువంటి ప్రయత్నాలు చేస్తారు. ఆ క్రమంలోనే జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి నెట్టెం రఘురామ్ గారు కూడా మీడియా ముందుకు కొద్ది నిమిషాల క్రితం మీడియా ముందుకు రావటం జరిగింది. ఏదైతే తిరువూరు సభకి ఆయన ఎంపీగా హాజరవుతారు, ప్రోటోకాల్ ప్రకారం ఆయన్ని ఆహ్వానిస్తాము, జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున తిరువూరు సభకి కేశినేని నాని గారిని ఆహ్వానిస్తాము, ఆ సభకి ఎట్టి పరిస్థితుల్లో అయినా కేశినేని నాని గారు హాజరవుతారని నెట్టెం రఘురామ్ గారు ప్రకటించడం జరిగింది. నెట్టెం రఘురామ్ గారు కానీ ఇతర తెలుగుదేశం పార్టీలో ఆయన సన్నిహితంగా ఉండేటువంటి రాజ్యసభ సభ్యులు వాళ్ళు మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. కొంత మేరకు కేశినేని ఎపిసోడ్ కి ముగింపు పలికేటువంటి పరిస్థితి కూడా 1-2 రోజుల్లో మనకి ఆ పరిస్థితులు కనపడతామని. తప్పకుండా అండి. సో మరి కేసీఆర్ నాని ఇప్పుడు కొంచెం ఆగ్రహంగా ఉన్నారు కాబట్టి ఆయన ఎలాగా టీడీపీ నాయకత్వం అధిష్టానం ఏ రకంగా బుజ్జగించి వాళ్ళతో పాటు ఉంచుకుంటుంది? ఎందుకంటే ప్రజెంట్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి విజయవాడ ఎంపీగా ఉన్నటువంటి ఆయనకి ఆ ప్లేస్ లో వేరే వాళ్ళని పోటీ చేయించేటువంటి ఆలోచనలో టీడీపీ జనసేన కూటమి ఉందని చెప్పేసి మనం వార్తలు వింటూ ఉన్నాం. మరి వేరే ప్లేస్ ఏమన్నా కేసీఆర్ నాని గారికి ఆయన అనుకున్నట్టు స్థానం ఇస్తారా? అసలు ఏంటనేది వేచి చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, వరప్రసాద్. నమస్తే.